శ్రీమాత్రే నమః. పొద్దున్న నేను తిరుమలలో ఘోరం అనేటటువంటి క్యూ లైన్కి సంబంధించినటువంటి వీడియో చేసేటప్పటికి కొన్ని వందల మంది నా వీడియో కింద కామెంట్లు చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే అది అందరూ పడుతున్నటువంటి సమస్య కాబట్టి అందరూ కూడా పాజిటివ్గానే దానికి స్పందించారు. అదేవిధంగా చాలామంది ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, అయ్యా గురువుగారు మీరు వీలైతే కనుక పెద్దల దృష్టికి తీసుకువెళ్ళండి టీటీడీలో అని అడిగారు. తప్పకుండానండి. టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు నేను చేసేటటువంటి హిందూ ధర్మం TV5 ఛానల్ కూడా ఆయనే చైర్మన్ కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వారు మంచి ధార్మికులు. గత 2015 నుంచి కూడా వారి సంస్థలతో నాకు అనుబంధం ఉంది కాబట్టి మనం ఏదైనా మంచి విషయం చెప్తే కనుక ఆయన తప్పకుండా స్వీకరిస్తారు. మన సమస్యని రెక్టిఫై చేయడానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తారు. ఆయన మంచి ధార్మికుడు, ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఆయన దృష్టికి సమస్యలన్నీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే, తిరుమలలో మనకి సొంతంగా అని కాదు, 10 మందికి పనికొచ్చేటటువంటి ఏమైనా పని ఉన్నా, 10 మందికి ఉపయోగపడేటువంటి సమస్య క్లియరెన్స్ ఏమైనా అవ్వాల్సి ఉన్నా అటువంటి వాటిని నా దృష్టికి తీసుకురండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. గురువుగారు మాకు VIP దర్శనం కావాలండి, లేకపోతే మాకేమో ఫలానా ఆ దర్శనం కావాలి, L1 కోసం కోటాలు కావాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే నేనే అడగను. నేనే 300 రూపాయలు టికెట్ 2 నెలల ముందు TTD యాప్లో బుక్ చేసుకుని వెళ్తాను. నేను ఎప్పుడు కూడా రికమెండేషన్లని వినియోగించుకోను. కాబట్టి 10 మందికి పనికొచ్చేటటువంటి ఏదైనా పనికొచ్చేటువంటి సమస్య లాంటిది ఏమన్నా ఉంటే కనుక మీరు కామెంట్ చేస్తే కనుక పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. జయం.